రోహి కల్వరి సందేశం, మహిమోన్నతుని సంకల్పం, ఊహించినంతలో సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం, ఇహపరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం, రోహి కల్వరి సందేశం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశం టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? నిజంగా ఈ కార్యక్రమం మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా వీక్షిస్తున్నట్టు, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీరు దినదినము ప్రభువుకు దగ్గర అవుతున్నట్లుగా, అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టుగా, ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నట్టుగా, మీరు చక్కగా అనేక విషయాలు తెలుసుకున్నట్టుగా, దేవునికి దగ్గర అవుతున్నట్టుగా మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభు వారిని నిండారా స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, చూడండి, ఈరోజు మరొక నూతన ఎపిసోడ్లో నూతన అంశం మీద మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. బాగా గమనించండి. దయవించి మీ బైబిల్ గ్రంథాలు నాతో పాటు చూడవలసిందిగా కోరుచున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. నేను చదువుతాను ప్రియులారా, నాతో పాటు మీరు కూడా చదవలసిందిగా కోరుచున్నాం, లేక చూడవలసిందిగా కోరుచున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనము ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దయవుంచి అందరూ తల్లంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. చదవబడిన లేఖన భాగాలను ఏ రీతిగా విశ్లేషించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని అందించులాగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని ఏ రీతిగా విశ్లేషించుకోవాలో అల్పునైన నన్ను నీ ఆత్మతో నింపమని, నాకు మీరు బోరుగా ఉండమని, చేరువచ్చిన మా ప్రియ వీక్షక కుటుంబాన్ని దర్శించమని, వారందరితో నేరుగా మీరే మాట్లాడమని, నన్ను నీ ఆత్మతో నింపమని, నీ సిలువ చెంత మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కాపరి యొక్క పిలుపును గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు కాపర్లుగా సేవా పరిచర్యలో కొనసాగుతున్న వారిని గమనిస్తే, వారిని ఉద్దేశించి పౌలు ద్వారా ముందుగానే చక్కగా తెలియజేసిన మాటను ఆ 1 కొరింథీ 1:26లో మనం చూస్తాం. ప్రియులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చెప్పుకోదగిన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేకపోయినా నిజంగా జ్ఞానులను, పెద్దవారిని, గొప్ప వంశవారిని ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన కేవలము తన ఏర్పాట్లో ఉన్నవారిని, వారు అల్పులైన, బలహీనులైన, శక్తిహీనులైన, ఏ యోగ్యత, ఏ అర్హత లేకపోయినా అట్టివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి ఇట్టి జ్ఞానం లేని వారిని, బలహీనులను, అయోగ్యులను ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా కాపరి యొక్క పిలుపును గమనిస్తే దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి వండర్ఫుల్ ఈ యొక్క పిలుపులో, ఈ వండర్ఫుల్ కాలింగ్ అంటారు దీన్ని. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క పిలుపు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. చిన్న ఉద్యోగం చేయాలన్నా ఎన్నెన్నో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. అయితే దేవుని సేవకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకునే అనుభవాలు, ఈ క్వాలిటీస్ కావాలి.
ఒక ఉద్యోగానికి ఎన్ని క్వాలిటీస్ అయితే కోరుకుంటారో, దేవుడు ఇదిగో తన పరిచర్యలో, దేవుని పరిచర్యలో కొనసాగుతున్న బిడ్డల కొరకు ఆయన ఆశించిన క్వాలిటీలు ఏదైతే ఆ క్వాలిటీస్ ఉంటాయో, లేక ఆ గుణగణాలు, లేక ఆ లక్షణాలు, ఆ క్వాలిటీస్ను ప్రభు నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏమిటి అనగా ప్రియులారా, మనము మొట్టమొదట దేవుడు ఏ స్థితిలో ఉంచి మనల్ని పిలిచాడు. నిజంగా మనకంటే చాలామంది గొప్పవారు, పెద్దవారు, జ్ఞానవంతులు, విద్యావంతులు, పురప్రముఖులు, వంశ ప్రతిష్ట కలిగిన వారు, లేక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కలిగిన వారు అనేకులు ఉండి ఉండవచ్చు. బట్ వారికి లేని యోగ్యత, ధన్యత దేవుని సేవ చేస్తున్న పిల్లలను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, లేక బైబిల్లో చూస్తే ప్రియులారా, నిజంగా పేతురు చేపలు పట్టేవాడు, ఆయన పిలుస్తాడు మనుషులు పట్టే జాలరుగా రమ్మని. ఇంకా అనేక మందిని ఆనాడు కూడా చూస్తే విద్య లేని వారిని, పాములను, వివిధ రకాల పనులు చేసుకుంటూ, చేతి పనులు చేసుకుంటూ, మరి వారి యొక్క కుటుంబ వృత్తిలో ముందుకు సాగుతున్నటువంటి భక్తులను దేవుడు పిలిచాడు. అలాంటి వారిని పిలిచి వారి ద్వారా అద్భుతాలు జరిగించాడు. వారిని గొప్ప శక్తులుగా మార్చాడు, బలవంతులుగా మార్చాడు, సామర్థ్యత కలిగిన వారిగా మార్చాడు. బలహీనులైనట్టు వారిని బలవంతులు చేశాడు, అయోగ్యులైన వారిని యోగ్యులను చేశాడు. వారి ద్వారా అద్భుత ఆశ్చర్యకరమైన క్రియలను జరిగించాడు. అందుకే సేవా పరిచర్యలో చాలా గొప్ప మరి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఏమిటి అంటే, నిజంగా దేవుడు మొట్టమొదట మనం ఏ స్థితిలో ఉంటే మనలో పిలిచాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకొరకు పిలిచాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. నిజంగా మనకంటే గొప్పవారు అనేకులు ఉన్నప్పటికీ కూడా వారికి లేని యోగ్యత, ధన్యత, అదృష్టము దేవుని పరిచర్యలో మనం కొనసాగటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి. ఆ పిలుపుకు తగినట్టుగా ప్రతి వ్యక్తి ఆయత్తపడాలి, తమ్ము తామును ఆ రీతిగా సిద్ధపరచుకోవాలి. అలాంటి సిద్ధపాటు, అలాంటి గమనము, అలాంటి మరి ఆసక్తి, అలాంటి ప్రయత్నము నిరంతరం కొనసాగాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, కాపరి పిలుపును ఉద్దేశించి ఇక్కడ భక్త పౌలు అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. చూసావా ఎప్పుడైనా సేవ చేస్తున్న సేవకుడా, సేవకురాలా, స్వార్థికుడా, స్వార్థికురాలా? నిజంగా నీకంటే గొప్పవారు మీ గ్రామాల్లో, మీ పల్లెల్లో, మీ సంఘాల్లో, మీరు నివాసం చేస్తున్న నివాస ప్రాంతములో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వారికి లేని యోగ్యత, భాగ్యము, ధన్యత దేవుడు నీ పట్ల ఇచ్చాడు. ఎందుకంటే ప్రియులారా, జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి, బలహీనులైన, అవియోగ్యులైన వారిని దేవుడు సేవా పరిచర్యకు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో ఒక్కసారి మనం గమనిస్తే అందరూ అలాంటి వారు. ప్రియులారా గమనించండి, అనేక మందిని పౌలు, ఒకప్పుడు సౌలు హింసకుడు, హానికరుడు, పాపుల్లో మొదటి వాడైనటువంటి పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమంటాడు. నత్తోడు మోషే వాళ్ళ మామ మందన మేపుతున్నప్పుడు నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, కాపరి పిలుపు గురించి చూస్తే ప్రియులారా, ఇంకా మరి ఎంతమంది భక్తుల విషయాల్లో కూడా గమనిస్తే, మరి పేతురు విషయం, యోహాను విషయం, ఇక అనేకులు ప్రియులారా గమనించండి. ఇంకా మనం చూస్తే సమరయ స్త్రీ, ఆమె కూడా స్వార్థికురాలుగా, దేవుని సేవకురాలుగా మారిపోయింది. దేవుడు ఎందుకంటే అవియోగ్యులను యోగ్యులు చేయటానికి, వారి ద్వారా గొప్ప పరిచర్య జరిగించటానికి, అనేకులు మారటానికి, వారి జీవితం ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు దేవుని ఎరిగిన తరువాత ఇలా మార్చబడినది, వారు ఈరోజు నమ్మకంగా సేవలో ముందుకు సాగుతున్నారు, లేక దేవుని పనిలో ముందుకు సాగుతున్నారని మనముల మొదటిగా సాక్షులుగా ఉంచడానికే దేవుడు ఇట్టి వారిని ఏర్పాటు చేసుకున్న సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఒక్కసారి ఆ పిలుపు చూస్తే ఎందుకు పిలిచాడంటే, మొట్టమొదటి గమనిస్తే ప్రియులారా, మత్తయి సువార్త 4:19-20 చూస్తే ప్రియులారా, ఆ 4వ అధ్యాయం 19-20లో సేవ చేయుటకు పిలిచాడు, దేవుని సేవ. అందుకే మనం చూస్తాం ప్రియులారా, పేతురుతో అంటాడు, మీరు మనుషులు పట్టే జాలరుగా చేస్తారు. ఒకప్పుడు చేపలు పట్టేవాడు, ఆయన మనుషులు పట్టే జాలు. విద్య లేనివాడు, సేవ తెలియనివాడు, అంతకుముందు సేవా భారం లేనివాడు, అయినను ప్రభు పేతురును పిలుచుకున్నాడు. నిజంగా మనుషులు పట్టే జాలలుగా పేతురు ద్వారా అద్భుతాలు జరిగాయి. పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడడానికి దేవుడు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీడబడితేనే అనేక మంది స్వస్థత పొందినట్టుగా
అద్భుతాలు ఎన్నో చేశాడు. అలాగే పౌలు ద్వారా విశేష అద్భుతాలు జరిగించాడు. ఆయన నడుకట్లు లేక చేతి హ్యాండ్ కర్చీఫ్స్ లేక రుమాలు తగిలినా కానీ నిజంగా అనేకులు స్వస్థ పొందారు. అలాంటి గొప్ప అనుభవాన్ని మనం చూస్తాం. కాబట్టి మత్తయి సువార్త 4:19-20 ప్రకారం మనము దేవుని యొక్క పనిలో నిర్వీర్యంగా కొనసాగటానికి, దేవుని పరిచర్యను బాగా చేయటానికి దేవుడు పిలిచాడు అనే సత్యాన్ని ఈరోజు కాపరులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, స్వార్థికులుగా ఉన్నవారు, దేవుని పనిలో నిమగ్నమైన వారు గమనించాలని మొట్టమొదట కోరుచున్నాను. రెండవదిగా చూస్తే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 చూస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటను నేను నేర్చుకొని ఉన్నాను. శ్రమలలో ప్రియులారా, శ్రమానుభవం ఇక్కడ మనం చూస్తాం. పౌలు తెలియజేస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, నేను సంపన్న స్థితిలో ఆకలిగా ఉంటాను, సమృద్ధిగా ఉంటాను, లేక బాగా ఆకలిగా ఉన్నప్పుడు అలా కూడా ఉండటానికి నా శరీరాన్ని నేను అలవర్చుకున్నాను, నా దేహ ప్రాణాత్మను నేను ఆ రీతిగా అలవర్చుకున్నాను. అలాంటి ట్రైనింగ్ ఇచ్చాను నా శరీరానికి, నా యొక్క దేహ ప్రాణాత్మలకు. నేను బాగా కడుపు నిండా తిని ఉండటానికి నాకు తెలుసు, ఏమీ లేకపోయినా కూడా నేను అదే ఉంటాను. నా మైండ్ సెట్ అలా చేసుకున్నాను. అయ్యో కొదువును బట్టి నేను ఇలా కొరతల్లో ఉన్నాను, కొదువుల్లో ఉన్నాను అనేటువంటి దిగులు విచారం నాకు లేదు. లేక బాగా సమృద్ధిగా సంతోషంగా ఉన్నప్పుడు నేను బాగా హ్యాపీగా ఉన్నానని నేను ఎక్కువగా పొంగిపోయేది లేదు. అలానే శ్రమలు వచ్చినప్పుడు కృంగేది కూడా లేదు. నేను అన్ని సమయాల్లో అవన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. నాలో ఇన్బ్యాలెన్స్ లేదు. శ్రమలు వచ్చినప్పుడు నేను డిప్రెషన్లోకి పోవటం, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నేను ఎక్కడికో సైకోగా మారటమో, లేక డిప్రెషన్లోకి పోవటమో, లేక శ్రమలను బట్టి నన్ను నేను కృంగివాడిగానే ఉన్నాను. లేక దేవుడు మంచిగా దీవిస్తే, మంచి ఆహారం ఇస్తే, మంచి సంపన్న స్థితి ఇస్తే అప్పుడు దాన్ని బట్టి కూడా నేను అతిశయపడేదే లేదు. నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే నా దేవుడు నాకు అవి నేర్పాడు. కాబట్టి నేను శ్రమ పట్టడం నాకు తెలుసు, కష్టపడటం నాకు తెలుసు, పస్తులుంటాం నాకు తెలుసు. అందుకే కాబోలు ప్రియులారా, నిజంగా పౌలు ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఆయన ఖైదీగా చెరసాలు ఉన్నప్పుడు కూడా దేవుడు తన్ను పిలిచిన పిలుపుని యొక్క ఆ భారాన్ని, ఆ కర్తవ్యాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. ఎంత పట్టుదల చూడండి తన పని పట్ల. ఆయన ఖైదీగా ఉండి కూడా ఈ చెరసాలు నాకు అడ్డు కాదు, ఈ 7 కడ్డీలు నన్ను ఆపలేవు నా దేవుని పరిచర్య నుంచి అని ఆయన అక్కడి నుండి కూడా పత్రికలు రాసి సంఘాలను ఉజ్జీవింపచేసినట్టుగా, బలపరిచినట్టుగా, హెచ్చరించినట్టుగా, పునరుజ్జీవింపజేసినట్టుగా, నశిస్తున్న ఆత్మలు రక్షించబడే విధంగా ఎన్నో పత్రికలు ఆయన రాసి తన యొక్క సందేశాన్ని, తన మనస్సులో ఉన్న ఆ భావాన్ని వ్యక్తీకరించినట్టుగా, తద్వారా సంఘాలు ఉజ్జీవింపబడినట్టుగా, దేవుని సువార్తను విరివిరిగా ప్రకటించినట్టుగా మనము చూస్తాం. అంటే అననుకూల పరిస్థితులను, తనలో ఉన్న భారాన్ని, దేవుడు తన పట్ల పెట్టిన భారాన్ని, తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను ఆపలేకపోయినవి. ప్రియులారా గమనించండి, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి పరిచర్య. వాక్యం విన్న ప్రియ సేవకుడా, ఉందా పౌలు లాంటి కర్తవ్యం? ఉందా పౌలు లాంటి శ్రమానుభవం? నిజంగా నీ ప్రాణ దేహ ఆత్మను నువ్వు ఆ రీతిగా అలవర్చుకున్నావా? అలాంటి శ్రమలో కూడా, నువ్వు కష్టంలో కూడా, దుఃఖంలో కూడా, వేదనలో కూడా, ఆకలి కొన్నా, సమృద్ధిగా తిన్నా, సమృద్ధిలో ఉన్నా, లేక లేమిలో ఉన్నా, దరిద్రంలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఒకే ఒక అనుభవం, ఒకే ఒక దృక్పథం, ఒకే ఒక సంకల్పం, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఆయన పనిలో నమ్మకంగా ముందుకు సాగటం ఎంత ఆశ్చర్యకరం. ఈరోజు సేవ చేస్తున్న సేవకులుగా ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఇదిగో ఇలా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క భారాన్ని, లేక తన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మన దృష్టికి తెస్తున్నాడు. ఎందరికో లేని గొప్ప ధన్యత. నిజంగా పురప్రముఖులు, గొప్ప గొప్ప వంశం కలిగిన వారు, జ్ఞానులు, బలవంతులు, సెలబ్రిటీస్కి లేని గొప్ప ధన్యత అల్పులకు, అవియోగ్యులకు, బలహీనులకు దేవుడు అనుగ్రహించాడు.
ఈ సేవ చేసే భారము, సేవా పనిని లేక ఆ పని భారాన్ని, సేవా పరిచర్యను లేక దేవుని యొక్క రాజ్యవ్యాప్తికి ఒక మంచి సాధనాలుగా, కాపరులుగా, పనిముట్లుగా, స్వార్థికులుగా, దేవుని పనిలో తనతో పాటు ఒక మంచి తోటివారిగా, సాటివారిగా, ఒక మంచి బలమైనటువంటి పనిముట్లుగా ఉండాలని సేవకుని పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని మనం చూస్తాం. అందుకే పౌలు ఎంతగానో శ్రమపడ్డాడు దేవుని పరిచర్య కొరకు. ఎన్నో కష్టాల్లో, నిజంగా ఆకలిగా ఉన్న శ్రమల్లో నిజంగా ఎంత శ్రమపడ్డాడు. తుదకు ఖైదీగా ఉన్నప్పటికి కూడా తన భారాన్ని ఆయన విడుచుకోలేదు. తాను పరిచర్య మర్చిపోలేదు. నాకెందుకులే, ఇక నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని దేవుని మీద అడగలేదు. నేను మానుకుంటాను అనుకోలేదు. పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఇంకా ప్రార్థన పూర్వకంగా, ఇంకా ఆయన యోచన చేసుకొని, చక్క కార్యదీక్షత కలిగి, మంచి ప్రణాళికను తయారు చేసుకొని, ఆ రీతిగా ఆయన ఎత్తులపై ఎత్తేసుకొని, తద్వారా పత్రికలు విడుదల చేసి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. సంఘాలను ఉజ్జీవింపజేసినట్టుగా మనం చూస్తాం. తన యొక్క సందేశాన్ని పత్రిక రూపాన తెలియజేసినట్టుగా అనేకులకు ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఇక మనం చూస్తే ప్రియులారా, మూడవదిగా చూస్తే మందను మేపుటకు దేవుడు మనల్ని పిలిచాడు. నిజంగా నిర్గమాకాండం 3:1 చూస్తే మోషే తన మామ మందను మేపేవాడు. ఈరోజు మనం కూడా కాపరులుగా, విశ్వాసులనే మందను, సంఘం అనే మందను మేపేవారిగా ఉండాలి. హెజ్కేలు 34:16 చూస్తే, 14 చూస్తే, 14 నుంచి కింద వచ్చిన భాగాలు చూస్తే నిజంగా మేత దొరుకు స్థలములకు, ఉన్నతమైన స్థలములోకి, ఎక్కడైతే బాగా కాపరులను గమనిస్తే, మన గ్రామాల్లో గొర్రెల కాపరులు ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి ప్రియులారా, ఆ యొక్క కాపరుల జీవితాల్లో వచ్చే శ్రమానుభవాన్ని, లేక వారి యొక్క పని భారాన్ని, లేక వారి యొక్క ప్లాన్ ఎలా ఉంటుందంటే, ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుని వారు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో, గ్రామాలలో ఎక్కడ గడ్డి బాగా దొరుకుద్ది, ఏ ప్రాంతంలో ఏపుగా ఉంటుంది, ఎక్కడ నిర్జీవమైన స్థలము అనగా మనుషులు సంచరించకుండా, తిరగకుండా దూరంగా ఎక్కడైతే మంచిగా మేత దొరుకుద్దో ఆ స్థలాలకు తమ మందలను తోలుకెళ్తారు. తద్వారా మంచి మేత, చక్కని నీళ్లు, తిరిగి అవన్నీ పడుకోవడానికి చక్కని విశ్రాంతిని, అలాంటి స్థలాలను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అలాగే కాపరులుగా మనము కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం లేక మనకిచ్చిన మరి పనిని బట్టి, మన మీద పెట్టిన భారమును బట్టి నీవు నేను కూడా సంఘాలను బలపరిచే విధంగా, ఆత్మీయంగా చక్కని ఫీడింగ్ ఇచ్చేటువంటి మంచి సేవకులుగా ప్రతి ఆదివారం, ప్రతి మీటింగులు, ప్రతి కూడికలు, ఎక్కడ కూడుకున్నా అక్కడ చక్కని ఆత్మీయ ఆహారముతో, ఇదిగో ఆత్మీయ మందైనటువంటి సంఘాలను, దేవుని పిల్లలను మనము పెంచేవారిగా, మనము వారిని ఆ మేతను అందించేవారిగా దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వారైతే తమ మందలను దూరంగా, ఊరికి దూరంగా ఉన్నటువంటి స్థలాలలో, బాగా మేత దొరికే స్థలాలకు తీసుకెళ్ళి తమ మందలను మేపుకున్నట్టుగా హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఆ గ్రంథంలో మనం చూస్తాం. అవును ప్రియులారా, ఈరోజు నా మంద కూడా వారికి వచ్చిన శ్రమల్లో, కష్టాల్లో వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆత్మీయ శక్తిని, బలమును కలిగే విధంగా మనము వారిని సిద్ధపరచాలి. వారి శ్రమల్లో వారు ఎదుర్కోవడానికి కావాల్సిన ఆత్మీయ బలము కావాలి. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే విశ్వాసకి, దేవుని బిడ్డలకు ఉంటుందో, వారికి వచ్చిన శ్రమల్లో వాళ్ళు కృంగిపోరు. అందుకే లేఖనాలు తెలియజేసిన ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు సామెతల్లో, శ్రమల్లో నీవు కృంగిపోతే చేతకాని వాడవుతావు. సో మన మంద పిరికితనమైన మందగా ఉండకూడదు. మన పిల్లలు లేక మన విశ్వాసులు, మన సంఘ బిడ్డలు ధైర్యవంతులుగా ఉండాలి. వారు చక్కని ఆత్మీయ ఆహారం, ఇక పేతురు చెప్పినట్టు ఆ వాక్యమైన పాల చేత పెంచిన నీవు నేను నిజంగా ఇంకా చక్కగా ఆ యొక్క పాలకే పరిమితం కాకుండా ఇంకా ఇదిగో దేవుని వాక్యమనే ఆ పాలతో పాటు తిరిగి చక్కగా ఇంకా వారు మంచి ఆహారం భుజించేది, ఇంకా బలమైన ఆహారం తీసుకునేవారుగా, అనగా దేవుళ్ళు ఇంకా లోతైన మర్మాలను తెలుసుకునేవారుగా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారిగా, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నవారుగా, ఇదిగో భక్తుడైన పౌలు చెప్పినట్టుగా శ్రమలు వచ్చినా కూడా ఇది నా దేవుని చిత్తమే నా పట్ల అనేటువంటి సత్యాన్ని, ఆ లోతైన మర్మాన్ని, ఆత్మీయ సత్యాలను గ్రహించే మందలుగా మన సంఘ బిడ్డలు ఉండాలి. అందుకే పౌలు తెలియజేస్తున్నాడు, శ్రమల్లో కూడా నాకు తెలుసు
సంతోషంగా ఉండటం తెలుసు, సమృద్ధిలో ఉండటం తెలుసు, లేమిలో ఉండటం తెలుసు. ఏ పరిస్థితుల్లో కూడా పరిస్థితులను బట్టి నేను ఎప్పుడు కూడా ఫాలో అవ్వలేదు. నేను కలిగిన నా దేవుడు నాకు నేర్పిన పాఠమును బట్టి నేను ఏ స్థితిలో కూడా ఒకేలాగా ఉన్నాను అనే సత్యాన్ని ఆయన సంఘానికి తెలియజేస్తున్నాడు, అనే సత్యాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. లేమిని బట్టి నేను ఎప్పుడు కృంగిపోలేదు, కుమిలిపోలేదు. సంపన్న స్థితిని బట్టి నేను ఎప్పుడు పొంగిపోలేదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను నా ప్రభువుని మహింపరచడానికి దేవుడు నా పట్ల పెట్టిన భారాన్ని నేను ఎరిగి ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన సరసాల్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా తన యొక్క భారాన్ని, తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. తిరిగి 4గా చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 10:16 లేక లూకా 15:4 చూసిన గొర్రెలను వెదుకుటకు దేవుడు పిలిచాడు. నిజంగా తప్పైన గొర్రె మనం చూస్తాం. ఒక 99, ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒక గొర్రె పోతే 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఆ గొర్రె కోసం తాను వెతికినట్టుగా మనం చూస్తాం. నిజంగా ఎందుకంటే కాపరికి తన గొర్రెలు తెలుసు, వాటి పేర్లు తెలుసు, వాటిని పిలుస్తాడు. గొర్రెలకు కూడా కాపరి స్వరము తెలుసు. కాబట్టి మన సంఘంలో ఎవరైనా రాలేక వెనుకబడినా లేక దూరమైన వారిని మనం తిరిగి వదిలేక వారిని వెంబడించి తిరిగి సంఘంలో లేక మందలో చేరే విధంగా, ఇదిగో ఆ కాపరి 100 గొర్రెలు ఉన్న కాపరి లేక ఆ యజమానుడు 99 గొర్రెలను విడిచి తన గొర్రెను తెచ్చుకొని తిరిగి మందలో కలుపుకున్నట్లుగా మనము కూడా ఇదిగో ఒక్క ఆత్మ కూడా నశించకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలనే సత్యాన్ని లేక దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన నీవు నేను ఎక్కడైనా ఎవరైనా ఆత్మీయంగా బలహీనపడ్డా లేక ఎవరైనా దారి తప్పినా వస్తు మానుకున్నా అలాంటి వారి కోసం తిరిగి మనం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి వారి కొరకు మనం రిస్క్ తీసుకొని వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి తిరిగి తప్పిపోయిన ఆ గొర్రెను, అసలు తప్పిపోవడానికి గల కారణం ఏంటి, ఏ బలహీనత వెంబడిస్తుంది, ఏ అలవాటుకు, ఈ లోకంలో ఏ ఆశకు అలవాటుకు లోనయ్యాడు, ఎక్కడ ఆకర్షితులయ్యాడు, ఆకర్షితురాలైంది, ఎందుకు పడిపోవడానికి లేక తప్పిపోవడానికి లేక మందలోకి లేక సంఘానికి రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని తిరిగి ఆ మందను ఎతికి వారికున్న ఆ స్థితి నుంచి వారిని నివృత్తి చేసి వారికి వాక్యానుసారమైన బోధన అందించి వాక్యము ద్వారా వారితో హెచ్చరించి మాట్లాడి తద్వారా తిరిగి మందలో కలిసిపోయేలాగా సంఘములో చేరే విధంగా నీవు నేను ఉండాలి. అందుకే కాపరి యొక్క పిలుపు మనం గమనిస్తే ప్రియులారా, మనం సేవ చేయటానికి, అలాగే శ్రమలు పొందటానికి, మందను మేపటానికి, అలాగే గొర్రెలను వెతుకుటకు పడిపోయిన ఇంకా ఎక్కడైతే సువార్త అందట్లేదో, ఎక్కడైతే ఇంకా అనేక మంది దేవుని తెలుసుకోకుంటున్నారో అట్టి వారిని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి. అలాగే తప్పిపోయిన వారిని ప్రత్యేకంగా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసి వారిని తిరిగి మందలో చేరే విధంగా నీవు నేను పనిచేయాలి. ఇంకా మనం చూస్తే ప్రియులారా, మరి 23వ కీర్తన 2లో చూస్తాం మనం, మందను పోషించుటకు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగ. ప్రియులారా గమనించండి, ఆ 23వ కీర్తన 2లో మనం చూస్తాం ప్రియులారా, మనం దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యానుసారంగా మందను పోషించేవారిగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరైనా ఒక్కొక్కసారి సంఘంలో ఉన్న బిడ్డలు సంఘములో ఒక్కొక్కసారి గలిబిలి జరుగుతుంటుంది. ఎవరో ఏదో ప్రేరేపణిస్తూ ఉంటారు, ఏదో ఒక రూపంలో వారిని ప్రేరేపిస్తారు. వారి ఆలోచనలు వారు కలిగి నడుస్తున్నప్పుడు మనం తిరిగి ఆ మందను లేక ఆ గొర్రెను లేక ఆ విశ్వాసిని ఐడెంటిఫై చేసి నిజంగా వారిని వాక్యం ద్వారా వారి జీవితాల్లో మళ్ళీ మనం కోల్పోయిన ఆత్మీయ స్థితిని, ఆ మొదటి ఉజ్జీవాన్ని, ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని, ఆ యథార్థ జీవితాన్ని తిరిగి వారు పొందుకునేలా, వారు తిరిగి దేవుణ్ణి వెంబడించేలాగా, ఈ లోకంలో ఏ అలవాటుకో, ఏ స్నేహానికో, ఏ ప్రేరణకో వారు లోనైనప్పుడు వారిని మనం విడిచిపోక ఏముందిలే మనకెందుకులే పోతే పోయినలే అనే ఆలోచన సేవకుడికి రానియక, శ్రమల్లో కూడా కష్టాల్లో కూడా అలాంటి తలంపులను మన మనసులోకి రానియక, మనం ఉన్నదే వారి కోసమని, మనలో ఏర్పాటు చేసుకుందే అందుకోసమని, ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మన జీవితాంతం మన మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఏ కాపరైతే ఈ యొక్క అనుభవంలో ఉంటాడో నిజంగా దేవుని చిత్తాన్ని ఆ కాపరి నెరవేర్చిన వాడవుతాడు. ఎంతమంది అయినా రాని రాకపోని అది వేరే విషయం, కానీ ఉన్న మందను నలుగురైనా, ఇద్దరైనా, 10 మంది అయినా, 1000 మంది అయినా ఆ ఆత్మ పట్ల ఈ భారం కలిగి ఉండాలి, ఆ సంఘం పట్ల ఈ పని కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవాలను ప్రతి కాపరి కలిగి ఉండాలి. ఎందుకు ప్రభు కాపరిని పిలిచాడు,
గనులు ఉన్నప్పటికి కూడా, జ్ఞానవంతులు ఉన్నప్పటికి కూడా, సంపన్నులు ఉన్నప్పటికి కూడా, బలవంతులు ఉన్నప్పటికి కూడా ఎందుకు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నట్టే ఎర్రివారిని సిగ్గుపరచుటకు, బలవంతులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ప్రభు ఏర్పాటు చేసుకున్న సత్యాన్ని గమనించి ప్రతి ఒక్కరూ నిజంగా ఈరోజు దేవుని పనిలో ముందుకు సాగుతున్న ప్రతి సేవకుడు, సేవకురాలు మొట్టమొదట సేవ చేయుటకు పిలిచాడని, శ్రమలు అనుభవించుటకు పిలిచాడని, మందను మేపుటకు పిలిచాడని, గొర్రెలు తాపిపోయిన గొర్రెలు వెతుకుటకు, ఇంకా ఎక్కడైతే గొర్రెలు అస్సలు ఎక్కడ దేవుని ఎరుగని గొర్రెలు ఉంటే వాటిని, ఆ నూతనాత్మలను లేక ఆ ఎరుగని అన్య ఆత్మలను కూడా నీవు నేను అన్వేషించి దేవునికి అప్పచెప్పే బిడలుగా, సేవకులుగా, కాపరులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాగే మందను బలిష్టంగా మంచిగా మంచి మేత చేత, ఇది యెహెజ్కేలు 34:14 నుంచి కింద వచ్చిన భాగాలు చెప్పినట్టుగా మంచి మేతను అందించే, మంచి ఫీడింగ్ని అందించే ఒక మంచి సేవకులుగా నీవు నేను ఉండాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఈ పరిచర్య మీరు క్రమం తప్పకుండా చూస్తున్నారు. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది కోరుచున్నారు, పాస్టర్ గారు మరి మా ఇంట్లో ప్రత్యేకమైన స్తుతి ప్రార్థన పెట్టుకోవాలని కోరుతున్నారు. నిజంగా కొన్ని గృహాల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. మొన్న మార్కాపూర్ దగ్గర చేశాం. కల్దులపాడు నుంచి ఒక బ్రదరు వెంకటేశ్వర అని ఫోన్ చేశాడు. మరి ఆ బ్రదర్ నిజంగా వారి యొక్క గృహంలో కూడా మనం ఒకరోజు ఏర్పాటు చేయాలి. ఇంకా కొంతమంది చేస్తున్నారు. మరి ఇటీవల కాలంలో చందవరంలో ఒక సహోదరుడు కోరాడు, పెట్టాము. ఏది ఏమైనా ఇంకా కొంతమంది కోరుతూ ఉన్నారు, కొంతమంది పేర్లు రాసుకున్నాం మేము. ఏది ఏమైనా ఈ యొక్క నెలలో మరి కొంచెం ఫ్రీ అయినాక తిరిగి మనం ఆ పరిచర్యలు ఎవరైతే మీ యొక్క వ్యక్తిగత గృహాల్లోకి వచ్చి మేము ప్రార్థన చేయాలని, లేక మరి ప్రత్యేకమైనటువంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ, లేక మరి స్తుతి కూడికలు కానీ ఏర్పాటు చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో అటు వారి గృహాల్లో ఏర్పాటు చేస్తాము. కాబట్టి తప్పక మీరు ఫోన్ చేయండి, డేట్ తీసుకోండి. అలాగే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. క్రమం తప్పకుండా ఈ పరిచర్యను మీరు మరి వీక్షిస్తూ మరి దైవాత్మానాలు చూస్తూ అనేక దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. దయవుంచి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన మా ప్రియులను దీవించమని, విత్తుబడ్డ మీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ఈ పరిచయం నానాటికి వర్ధల చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మిక్కిలి వినయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన ప్రియులకు, దేశంలోని భక్తులకు, భక్త కోటికి ఈ పరిచర్యకు సదాకాలం తోడే ముందు నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. ఇంతటి కార్యక్రమం ముగించబడింది. ప్రభు చిత్తమైతే ప్రార్థన చేయండి. వచ్చే ఎపిసోడ్లో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప కాపుదల మనకెల్లరికి తోడేను గాక. ఆమేన్. ఈ కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించిన